హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్. ఎస్జిటిల బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్, డివిజన్, మండలం, క్లస్టర్ల వారీగా ఖాళీల వర్గీకరణ. సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎస్జిటి బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న నేపథ్యంలో వెబ్ కౌన్సిలింగ్పై శుక్రవారం అవగాహన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని 3 కేటగిరీలుగా వర్గీకరించినట్లు తెలిపింది. గతంలో అన్ని ఖాళీలు ఒకే జాబితాగా కనిపించే పద్ధతి ఉండగా ఇప్పుడు డివిజన్, మండలం, క్లస్టర్ల వారీగా వర్గీకరించి చూపుతోంది. టీచర్ తొలి ప్రాధాన్యం కింద ఏ డివిజన్, మండలం, క్లస్టర్ కావాలో ఎంపిక చేసుకుంటే అక్కడి పాఠశాలల్లోని ఖాళీలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మండల కేంద్రం నుంచి ఆ పాఠశాల ఎంత దూరంలో ఉందో కూడా అందులో చూపిస్తున్నారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు అన్ని డివిజన్లను ఎంపిక చేసుకుని ఆప్షన్లు పెట్టుకోవాలని, రిక్వెస్ట్ బదిలీ కోరుకునే వారు తమకు కావలసిన డివిజన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచిస్తోంది. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టంలో వెబ్ ఆధారంగానే బదిలీలన్నీ జరుగుతాయని పేర్కొన్నారు.